హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ప్రపంచ వాయు ప్రమాణాల నివేదిక ప్రకారం 2023 ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషితమైన నగరం. ప్రపంచ వాయు ప్రమాణాల నివేదిక ప్రకారం 2023 ఇయర్లో ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషితమైన నగరం ఏది అంటే బీహార్లోని బెగుసరాయ్. అత్యంత కలుషితమైన నగరం ఏది అంటే బీహార్లోని బెగుసరాయ్. నెక్స్ట్ వన్, విటమిన్ డి లోపాన్ని చక్కదిద్దే కోలికాల్సిఫెరాల్ను విటమిన్ డి లోపాన్ని చక్కదిద్దే కోలికాల్సిఫెరాల్ను ద్రవ రూపంలోని ఔషధంగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక ఫార్మా కంపెనీ రూపొందించింది. అది ఈ కంపెనీ అంటే కాడిలా కంపెనీ. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇటీవల ఏ గ్రహ శకలానికి చెందినటువంటి కణజాలంలో జీవ కణజాలాలకు మూలమైనటువంటి కణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇటీవల ఏ గ్రహ శకలానికి చెందినటువంటి కణజాలంలో జీవం కణజాలకు మూలమైనటువంటి కణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు అంటే బెన్ను. నెక్స్ట్ వన్ వచ్చేసి, పేరెన్నిక గన్న ఒక కవికి, ఒక సంస్కృత పండితుడికి 58వ జ్ఞానపీఠ అవార్డులను ప్రకటించడం జరిగింది. వీరిలో కవి ఏ భాషలో కవిత్వం రాశారు? పేరెన్నిక కలిగినటువంటి ఒక కవికి, ఒక సంస్కృత పండితుడికి 58వ జ్ఞానపీఠ అవార్డులను ప్రకటించడం జరిగింది. అయితే వీరిలో కవి ఏ భాషలో కవిత్వం రాయడం జరిగింది అంటే ఉర్దూ భాషలో కవిత్వం రాయడం జరిగింది. అది గుల్జార్. నెక్స్ట్ వన్ వచ్చేసి, వివిధ కంపెనీల నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను అత్యధికంగా పొందినటువంటి రాష్ట్రం ఏది? వివిధ కంపెనీల నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను అత్యధికంగా పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఫైనాన్షియల్ టైమ్స్ అంతర్జాతీయ ఎంబీఏ ర్యాంకింగులు 2024లో భారత్లో అగ్రస్థానం. అంతర్జాతీయ స్థాయిలో 31వ స్థానంలో నిలిచినటువంటి భారతీయ బిజినెస్ స్కూల్ ఏది? ఫైనాన్షియల్ టైమ్స్ అంతర్జాతీయ ఎంబీఏ ర్యాంకులు అంటే 2024లో భారత్లో అగ్రస్థానం. అంతర్జాతీయ స్థాయిలో అయితే 31వ స్థానంలో నిలిచినటువంటి భారతీయ బిజినెస్ స్కూల్ ఏది అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మైనర్లపై అత్యాచారం చేసినట్లుగా నేర నిర్ధారణ జరిగిన కేసులో పురుషులకు రసాయన లేదా శస్త్రచికిత్సా పద్ధతిలో లైంగిక అవయవాలను తొలగించే శిక్షను విధించే చట్టాన్ని ఏ దేశపు పార్లమెంటు ఆమోదించడం జరిగింది అంటే మడగాస్కర్ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, దేశంలో మొట్టమొదటి ప్రైవేటు మందుగుండు తయారీ కేంద్రాన్ని అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ సంస్థ ఎక్కడ ప్రారంభించింది అంటే కాన్పూర్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, 2024 ప్రపంచ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ 2024 ప్రపంచ టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్ ఏ దేశంలో జరగనున్నాయి అంటే సౌదీ అరేబియాలో జరగనున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మన దేశంలోని ఏకైక లిస్టెడ్ బంగారపు అన్వేషణలు గనుల తవ్వకాలు జరిపే కంపెనీ ఏది? మన దేశంలోని ఏకైక లిస్టెడ్ బంగారపు అన్వేషణలు గనుల తవ్వకాలు జరిపేటటువంటి కంపెనీ ఏది అంటే దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి, జర్మనీకి తమ దేశం నుంచి 20,000 ఏనుగులను పంపిస్తామని ఇటీవల ఒక దేశాధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. అది ఏ దేశం? జర్మనీకి చెందినటువంటి జర్మనీకి తమ దేశం నుంచి 20,000 ఏనుగులను పంపిస్తామని ఇటీవల ఏ దేశాధ్యక్షుడు ప్రకటించడం జరిగింది అంటే
బోట్స్వానా దేశ అధ్యక్షుడు ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచిలో ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచిలో 2022 సంవత్సరంలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అంటే స్విట్జర్లాండ్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.